డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ట్రంప్ కు మోడీకి మధ్య బెటర్ రిలేషన్స్ ఉన్నాయన్నది అందరికీ తెలుసు. ఈవెన్ ఓవర్సీస్ బీజేపీ కూడా ట్రంప్ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలుసు. అందువల్ల ప్రత్యేకంగా మోడీ ట్రంప్ ప్రేమ కొరకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ట్రంప్కు మోడీకి మధ్య ఆ రిలేషన్స్ ఉన్నాయి. అయినా మనం ప్రయత్నిస్తే ట్రంప్ పిలవడు. ట్రంప్ విధానం ట్రంప్కు ఉంటుంది. సో ట్రంప్ ఎవరిని పిలుస్తాడు, ఎవరిని పిలవడు అనేది అమెరికన్ ఈక్వేషన్స్లో ఉంటుంది. సో మన జయశంకర్ వెళ్ళినా కూడా మనకు ఫ్రంట్ రోలో అవకాశం ఇచ్చారు. ఈవెన్ ఈక్వెడార్ ప్రైమ్ మినిస్టర్ పక్కన జయశంకర్ కూర్చున్నాడు. దేశాధినేతల సరసన కూర్చున్నారు. ఈవెన్ ఆస్ట్రేలియా, జపాన్ లాంటి క్వాడ్ భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు కూడా థర్డ్, ఫోర్త్ రోలో కూర్చుంటే దేశాధినేత కాకపోయినా జయశంకర్ ఫస్ట్ రోలో కూర్చున్నాడు. తర్వాత ట్రంప్ విదేశాంగ మంత్రి అయిన మార్క్ రుబియో మీకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్తోనే ఫస్ట్ సమావేశమయ్యారు. ట్రంప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో భారతదేశానికి ప్రియారిటీ ఇవ్వలేదు అని కూడా మనం చెప్పలేము. అయితే ట్రంప్ ప్రియారిటీ ట్రంప్కు ఉంటాయి కదా. ఇప్పుడు అట్లంటే మహమ్మద్ బిన్ సల్మాన్తో ఫస్ట్ మాట్లాడాడు, తర్వాత మోడీతో మాట్లాడాడు. కానీ మహమ్మద్ బిన్ సల్మాన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు అని కంక్లూజన్కు రాలేము. అందువల్ల ప్రతి కంట్రీకి ప్రియారిటీస్ ఉంటాయి. అందువల్ల మన ప్రధానమంత్రికి ట్రంప్ విలువ ఇచ్చాడు, ఇవ్వలేదు అనేది ఇష్యూ కాదు. రాహుల్ గాంధీ మరి ఏ కాంటెక్స్ట్లో అన్నా అది అనవసరమైన చర్చ. ఎందుకంటే మోడీ అనే వ్యక్తి పైన నీకు ఎంత వ్యతిరేకత ఉన్నా ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రాహుల్ గాంధీ అయినా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది మోడీని టార్గెట్ చేయడం ద్వారా భారతదేశాన్ని మనం టార్గెట్ చేయకూడదు. మోడీని పొలిటికల్గా మీరు ఎంతైనా టార్గెట్ చేయండి, మణిపూర్కు పోలేదని టార్గెట్ చేయండి, మోడీ బడ్జెట్లో ఇది చేశాడు, అది చేశాడని ఏదైనా టార్గెట్ చేయండి. కానీ ఇక ఫారిన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మోడీని టార్గెట్ చేసే క్రమంలో భారతదేశ ప్రతిష్టను, భారతదేశ గౌరవాన్ని, భారతదేశానికి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఉండే నెగోషియేటింగ్ పొజిషన్ను బలహీనపరిచే రీతిలో మన ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా మోడీని టార్గెట్ చేయడం ద్వారా భారతదేశ ప్రతిష్ట, గౌరవానికి దెబ్బ తగిలేటువంటి పని చేయడం సరైనది కాదు.